ఇస్ బ్రేకింగ్ అంటుంది మనకి మొంతా తుఫాన్ ప్రభావంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఆర్టీజీఎస్ లో అధికారులతో చర్చించారు. మొంతా తుఫాన్ ప్రభావంపై చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రధాని కార్యాలయంలో సమన్వయం చేసుకోవాలని, వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాల్వగట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ఇక ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో మొంతా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇవాళ రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు రాత్రికి సైక్లోన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొంతా తుఫాన్ ప్రభావంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఆర్టీజీఎస్ లో అధికారులతో లోకేష్ కు సీఎం సూచించారు. ప్రభావంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించినట్లుగా చూస్తున్నాం. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సియాసోని మొంతా తుఫానుకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో సమీక్షను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఏదైతే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎక్కడైతే రాష్ట్రంలో ఈ తుఫానుకి సంబంధించినంత వరకు కూడా కొంత తీవ్రమైనటువంటి గాలులతో పాటు ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా తుఫాను వల్ల చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ తుఫానుకు సంబంధించినటువంటి సమీక్షలో ప్రధానంగా ముందు జాగ్రత్తల చర్యలతో పాటు తుఫాను ప్రారంభమయ్యే ముందు పరిస్థితిని అంచనా వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక కేంద్రం పూర్తిగా సహాయం అందని చెప్పి ఈ తుఫానుకి సంబంధించి ప్రధానమంత్రి మోదీ సైతం సీఎం కి కాల్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. పీఎం కార్యాలయంతో సమన్వయ బాధ్యతను మంత్రి లోకేష్ కి అప్పగించారు. కేంద్ర సహాయం పూర్తి స్థాయిలో ఉంటుందని కూడా చేసుకుంటూ లోకేష్ సమన్వయం చేసుకోవడంతో పాటుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకి సంబంధించి కావచ్చు, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 14 కోట్ల ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ సమీక్షకు సైతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో పాటు వర్షాలు జరగకుండా చూడాలని కూడా అధికారులకు రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.